Before starting yoga practice, we have to do warm up first. వార్మ్ అప్ పర్పస్ మనం ఏం చేయాలంటే ఒక కర్చీఫ్ తీసుకొని మనం ఇట్లా ఇట్లా బాడీని రబ్ చేసుకుంటూ ఉండాలి. బాడీ జస్ట్ లైక్ దట్, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఇట్ టేక్స్ సమ్ టైమ్. రబ్ మొత్తం టోటల్గా ఈచ్ అండ్ ఈవెన్ లెగ్స్తో సహా మొత్తం టోటల్ బాడీ అంటే పట్ట మొత్తం శరీరం అంతా కూడా రబ్ చేస్తూ టోటల్గా వార్మప్ అయిపోవాలి. అలా వార్మప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సూపర్ బ్రెయిన్ యోగా అంటారు దీన్ని. స్క్వాట్స్ అంటే గుంజీళ్ళు తీయటం. మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు మాత్రమే అలా లేచి కూర్చోవాలి. మనం గోడ కుర్చీ చేసేవాళ్ళు చిన్నప్పుడు అట్లాగా టీచర్స్ గోడ కుర్చీ చేపిస్తూ ఉంటారు. అట్లా గోడకు ఆనుకోకుండా లేదా అనుకొని మీ కన్వీనియంట్ ప్రకారం తీసుకోండి. శ్వాస తీసుకుంటూ అలా పైకి లేచి అంటే పైన అలా నుంచొని శ్వాస తీసుకొని ఇలా జస్ట్ కూర్చోవాలి. అంటే కూర్చున్నట్టు చైర్ మీద అయినా కూర్చోవచ్చు, లేదంటే చైర్ లేకుండా వీలైతే విడిగా కూర్చోవడం అనేది చేయాలి. అలా చేసిన తర్వాత మళ్ళా శ్వాస తీసుకుంటూ మళ్ళీ పైకి లేవాలి. అంటే శ్వాస తీసుకుని కిందకు వచ్చి మళ్ళీ శ్వాస వదిలేస్తూ పైకి రావాలి. అలాగే శ్వాస తీసుకొని అలా జస్ట్ కూర్చొని మళ్ళీ పైకి రావాలి. కూర్చోవడం అంటే నేల మీద కూర్చోవడం కాదు. నేల మీద కూర్చునేది దట్ ఈస్ డిఫరెంట్. నేను చెప్పేది హాఫే చెప్తున్నాను, సగమే చెప్తున్నాను. అలా కూర్చోవడం స్టాండింగ్ పోస్టర్లోని అలా కూర్చున్నట్టుగా, కుర్చీలో కూర్చున్నట్టుగా అలా కూర్చొని జస్ట్ మన పైకి రావటం. అలా అప్ అండ్ డౌన్, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. రైట్? బ్రీత్ ఇన్ కింద ఎలా దిగుతాం, మళ్ళా బ్రీత్ అవుట్ లైక్ దట్. సో this I have to give some example. సో అలాగే పుల్లు మీరు చేయగలిగితేనండి మళ్ళా ఇలా 2 చేతులు చెవులు పట్టుకొని శ్వాస తీసుకొని నెమ్మదిగా కూర్చోవాలి. నేల మీద నేల మీద అంటే జస్ట్ కూర్చోవాలి. అలా కూర్చొని మళ్ళీ పైకి రావాలి. కాళ్ళ మీదే కూర్చొని అలా లేవడం. చిన్నప్పుడు గుంజీలు తీయడం అంటారు దాన్ని. పూర్తిగా ఫుల్గా ఇది ఫస్ట్ నేను చెప్పింది హాఫే గుంజీలు తీయడంలో సగమే. తర్వాత పూర్తిగా కిందకంట దిగాలి. అది చేయగలిగిన వాడు మాత్రమే. అయితే 5 టైమ్స్ చేయండి, లేదు 10 టైమ్స్ చేయండి. అలా ఎంతవరకు చేయగలిగితే అంతవరకు ఒక సెట్ 20 టైమ్స్ చేయాలి. యాక్చువల్లీ వన్ సెట్ అని ఎందుకన్నాను, హాఫ్ అయితే 20 టైమ్స్. ఒకేసారి చేయొద్దు. మీ కెపాసిటీ ఎంతవరకు అయితే అంతవరకు. నేను చేయగలను అని అనుకున్నప్పుడు మాత్రమే చేయండి. ఎక్కడైనా ఏదైనా పెయిన్ వస్తే అది ఆపేయండి. అదొక అంశం. నెక్స్ట్ సూర్య నమస్కార ఆసనాస్. సూర్య నమస్కారాస్ గురించి మనకి యూట్యూబ్లో చాలా ఉన్నాయి. దాన్ని అనుసరించండి. యూట్యూబ్లో చాలా స్లోగా చేయాలి. మీ వయసును బట్టి, మీ శరీరాన్ని పర్మిషన్ బట్టి సూర్య నమస్కారాస్ చేయండి. సో ఆ సూర్య నమస్కారాస్ చేస్తున్నప్పుడు మీరు స్టార్టింగ్ మొత్తం శ్వాస తీసుకునే జరుగుతుంది. శ్వాస తీసుకొని మొత్తమే చేస్తూ ఉండాలి సూర్య నమస్కారాస్. సో ఒక సైకిల్ చేసాము, 2 సైకిల్ చేసాము, ఒక రోజుకి 2 సైకిల్, 3 సైకిల్, ఆ విధంగా మనం రోజు అలా చేస్తూ పోతూ ఉంటే క్రమక్రమంగా మనం వేగం పెంచుకోవచ్చు. దట్ ఈస్ ద కీ పాయింట్. 30 సెకండ్స్ 3 రిపిటేషన్ చేయొచ్చు. అలాగే పామ్ ప్రాంక్ పోజ్ అంటారు, అంటే దండాసన అని కూడా అంటారు. దండాసన అనేది చాలా బాగుంటుంది. అది 30 సెకండ్స్ స్టార్ట్ చేయండి. 30 సెకండ్స్ తర్వాత నెమ్మదిగా క్రమక్రమంగా పెంచుకోండి. 45 సెకండ్స్ అలా అదే స్థితిలో ఉండడం అనమాట. అలా ఉండి మళ్ళా
60 సెకండ్స్ దాకా 1 మినిట్ దాకా అంటే టైమర్ పెట్టుకోండి. టైమర్ లేదా స్టాప్ వాచ్ పెట్టుకోండి ఫోన్లోనే. పెట్టుకొని మనం చేస్తే యొక్క శ్వాసకు సంబంధించి సూర్య నమస్కారాలు చాలా వండర్ఫుల్. మొత్తం ఇంకా వేరేది ఏమి చేయనవసరం లేనంతగా ఉంటుంది సూర్య నమస్కారాలు. పట్టు సాధిస్తే మాత్రం చాలా బాగుంటుంది సూర్య నమస్కారాలు. అది సాధన చేయండి. సో పుషప్స్ పుషప్స్ అనేది మీకు వీలైతే నేల మీద చేయొచ్చు, లేదంటే గోడకి మనం గోడకి అలా పట్టుకొని జస్ట్ అలా చేయొచ్చు. పుషప్స్ ఇలా ప్రెస్ చేసి కొంచెం దూరంగా నుంచి అలా ప్రెస్ చేసి ముందుకు ఇలా ముందుకి వెనకాల మనం పుషప్ చేసి గోడకి నేల మీద చేయగలిగితే ఎంత వీలైతే అంత. శరీరాన్ని ఎక్కువ కష్టపడక్కర్లేదు, క్రమక్రమంగా ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. అలా చేస్తున్నప్పుడు ప్రతిదీ శ్వాసతో కూడి ఉంటుంది. శ్వాస గమనింపు అవేర్గా ఉండాలి. ఏ యొక్క డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా మీరు చేయండి. అదొక అంశం. ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇంకోటి చెప్తాను. అది సపోజ్ ఇఫ్ యు ఆర్ ఏ షుగర్ పేషెంట్ అనుకోండి. షుగర్ పేషెంట్ అన్నప్పుడు దీనికి వేరే ఎక్సర్సైజ్ కూడా మనం చేయొచ్చు. వేరే ఎక్సర్సైజ్ ఏంటంటే యాంటీ గ్రావిటీ ఎక్సర్సైజ్ అంటారు. యాంటీ గ్రావిటీ ఎక్సర్సైజ్ అంటే 5 to 10 minutes అసెండింగ్ అండ్ డిసెండింగ్ స్టేర్స్ అంటే మెట్లు 5 నుంచి 10 నిమిషాల సేపు మినిమం 5 నిమిషాలు 5 నిమిషాల నుంచి 10 నిమిషాల సేపు మీరు చేయొచ్చు. కౌంట్ అది ఎలా అంటే ఎక్కడం దిగడం, శ్వాస అంటే ఎక్కి దిగితే ఒక స్టేర్ కంప్లీట్ అయినట్టు. కానీ మనం 10 స్టేర్ అంటే 10 మెట్లు లేదా 20 మెట్లు అలా పైకి ఎక్కి మళ్ళీ 20 మెట్ల కిందకి దిగిన తర్వాత ఒక సైకిల్ అయినట్టు. అది కూడా మనం 5 నిమిషాల సేపు ఆ విధంగా చేయాలి. 10 నిమిషాల సేపు ఆ విధంగా చేయాలి. ఆ విధంగా అప్పుడు ఏమవుతుంది, డయాబెటీస్ పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. యూ డోంట్ బిలీవ్ ఇన్ బ్లైండ్లీ. గుడ్డి నమ్మకాలు ఏం కాదు ఇవన్నీ. మనం దానికి ఇట్ ఈస్ ప్రూవ్డ్ అనమాట. సో ఐడియల్ టైం ఏంటంటే ఈ యొక్క యాంటీ గ్రావిటీ అసెండింగ్ డిసెండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాంటీ గ్రావిటీ ఎక్సర్సైజ్లో మెట్లెక్కి దిగడం అనేది ఏంటంటే ఆఫ్టర్ మీల్ 90 మినిట్స్ అంటే గంటన్నర లేదా 1 అవర్ 45 మినిట్స్ 1 అవర్ 45 మినిట్స్కి వరకు తర్వాత మనము చేయొచ్చు. చేసినప్పుడు షుగర్ కంట్రోల్ అంటే డయాబెటీస్ కంట్రోల్ పూర్తిగా వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క ప్రోగ్రెస్ చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఎన్ని స్టెప్స్ ఎక్కాలి అని 100 నుంచి 300 వరకు ఎక్కొచ్చు. ఈజీ. చేస్తూ ఉంటే అదే అలవాటు. అయితే 3 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. 3 టైమ్స్ అంటే మనం ఎన్నిసార్లు తింటాం అన్నిసార్లు అన్నట్టు. మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత 1 అవర్ 45 మినిట్స్. అంటే ఇవన్నీ కూడా నేను బ్రీత్తో కనెక్ట్ అయ్యి ఉంటాయి. మళ్ళీ బ్రీత్ ఎక్సర్సైజ్తో కనెక్ట్ ఉంటాయి. మళ్ళీ దాని యొక్క రిజల్ట్ డిఫరెంట్గా ఉంటాయి. అందుకోసం ఆ విధంగా నేను చెప్తున్నాను. సో ఈజ్ ఏ వెరీ వెరీ వండర్ఫుల్ ఎక్సర్సైజ్. మళ్ళీ అది కూడా ఒకవేళ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, నేను ఎక్కలేనప్పుడు ఇమీడియట్గా ఆపేయాలి. అది స్టేర్ పనికిరాదు. అప్పుడు మళ్ళీ ఇంకొక మోడ్ ఆపరేషన్. మనం ఇంకేం చేయాలంటే గుంజీలు తీయాలి. అది ఒక 5 గుంజీలు 10 గుంజీలు అంటే గుంజీలు అంటే కింద కూర్చోవడానికి అవ్వదు కొంచెం ఏజ్ని బట్టి. అలా కుర్చీలో కూర్చుని పైకి లేవడం. కుర్చీలో కూర్చోవడం అంటే డైరెక్ట్ కూర్చోకూడదు, అనుకుని కూర్చోకూడదు. అట్లా మనం చేతులు ఇలా చాపుకొని ఇలా నుంచుని మళ్ళీ ఇలా గాలి పీల్చుకొని ఇలా కుర్చీలో కూర్చున్నట్టుగా కూర్చొని మళ్ళీ పైకి లేవాలి గాలి వదిలేస్తూ. ఆ విధంగా శ్వాస అనేది ప్రతి విషయాల్లోనూ గమనిస్తూ ఉండాలి. ఇలా గమనించటం వలన యు ఆర్ విత్ యూ, మీతో మీరు ఉంటారు. ఓ పక్కన ఎనర్జీ వస్తుంది. అక్కడ ఎనర్జీ లాస్ ఉండదు. ఎక్సర్సైజ్ చేయటం వలన ఎనర్జీ లాస్ ఉండదు, ఎనర్జీ గెయిన్ అవుతుంది. శ్వాస వలన కూడా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఇటువంటి వేరే ఆలోచనలు ఏమి రావు అనమాట. ఇది ఒక అద్భుతమైన టెక్నిక్. అయితే అక్కడ ఇంకా అది 4 ఫార్ములా 4 ఆల్టర్నేటివ్ ఆర్మ్స్. ఇట్లా మనం ఒకటి లెఫ్ట్ అంటే కిందకి, రైట్ లెఫ్ట్ పైకి లేపామనుకోండి, ఇలా లేపితే మళ్ళీ రైట్ ఇది కిందకి వెళ్ళిపోతుంది. ఇట్లా అది ఆల్టర్నేట్ ఆర్మ్ రైజింగ్ అనమాట. తర్వాత నాన్ జంపింగ్
జాక్స్ అంటే రైజ్ ఆర్మ్స్ ఓవర్ అంటే ఇట్లా పైకి, అంటే నుంచున్న చోటనే మనం గెంతకుండా చేతులు పైకెత్తడం, వదిలేయడం, గాలి వదిలేయడం. అంటే నేను ఫుల్ చూపించడానికి అవ్వదు ఇక్కడ అది. సో ఇది ఒక పాయింట్. ఇక్కడ అంటే అక్కడ మెట్లెక్కి దిగడం అలవాట్లే, అది ఇబ్బంది అనుకున్నవాడు. తర్వాత ఏంటి, ఇక్కడ జస్ట్ ఇలా ఇలా చాపుకొని ఇలా ఇలా కరెక్ట్గా ఉండాలి, ఇలా పైకి వెళ్ళాలి, మరి కింద దాకా అనకూడదు. ఇలా 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 పుషప్ అనమాట, అప్పర్ పుషప్. ఏం వెయిట్ లేపుతున్నట్టు కాదు, మనం వెయిట్ ఏం లేపట్లే, కానీ ఇక్కడ నేను చూపించడం కోసం కిందకి దించుతున్నాను, కానీ కిందకి దించకూడదు, ఇలా ఉండాలన్నమాట స్ట్రైట్గా. ఇలా 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 అప్ అప్ అనమాట. ఇలా అప్ అన్నప్పుడు కూడా మనం శ్వాస గమనిస్తూ చేస్తున్నప్పుడు మనకి చాలా అద్భుతమైన రిజల్ట్. దిస్ ఇస్ ఆల్సో మెట్లు ఎక్కి దిగడం అనే డయాబెటీస్ అనే దానికి అనే కాకుండా ఇది యాంటీ గ్రావిటీ టెక్నిక్లో ఇది ఒక అంశం. సో ఇలా డిఫరెంట్గా మనం చేస్తూ ఉండాలి. మనకి ఎక్కువగా అంటే వాకింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఒక 20 మినిట్స్ 20 మినిట్స్ కంటే లేదా 10 మినిట్స్ 15 మినిట్స్ కంటే ఎక్కువ వాక్ చేయాల్సిన అవసరం లేదు. ఇది బ్రిస్క్ వాకింగ్ చేయాలి. ఒక 2 నిమిషాలు వేగంగా నడిచి మళ్ళీ కొంచెం స్లో అవ్వాలి, మళ్ళీ వేగంగా నడిచి మళ్ళీ స్లో అవ్వాలి. ఆ విధంగా నడవడం అనేది బ్రిస్క్ వాకింగ్ అంటారు. సో ఈ విధంగా మనం రొటీన్ ఎక్సర్సైజ్ మనం చేసినట్లయితే కనుక మనకు అనేక అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంటే మనకి మైండ్ పవర్కి, శ్వాసకి కనెక్ట్ అవటం, ఇక్కడ మన బాడీకి మైండ్ శ్వాసకి కనెక్ట్ అవటం, అలాగే మనోశక్తికి కనెక్ట్ అవడం అనే పాయింట్ మీద ఈ యొక్క ఎక్సర్సైజ్ 15 మినిట్స్ మీరు టేక్ యువర్ ఓన్ టైం. అంటే 15 నిమిషాలు ఎక్కువ సమయాన్ని వెచ్చించకూడదు. మనం బాడీ క్రమక్రమంగా మనం దాన్ని అలవాటు చేయాలి. గంటలు సాధించడం, మనం ఒలింపిక్స్లో పాల్గొనడం లేదు, ఇంకేదో చేయడం లేదు. కాబట్టి రెగ్యులర్ కన్సిస్టెన్సీ ఇన్ అవర్ ప్రాక్టీస్, నిరంతర ప్రయత్నం ఉన్నదా అని వాళ్ళ సినిమా సాంగ్ వాడలేదు, నిరాశకి నిరాశ పుట్టదా అని అంటారు ఆయన, సిరివెన్నెల గారు. అట్లా యు హ్యావ్ కన్సిస్టెన్సీ ఇన్ అవర్ ప్రాక్టీస్. మీ ప్రాక్టీస్లో ఎప్పుడు విడవకుండా సాధన చేస్తే, చిన్న ప్రయత్నం మెట్లకి దిగడం అనేది ఒక చిన్న ప్రయత్నం. అట్లా ఎవరు చూస్తారు, ఏమో అనుకుంటారో, దట్ ఈస్ దేర్ బిజినెస్. మీ బిజినెస్ ఏంటి, మీకు ఏది కావాలో దాన్ని మాత్రం చేసుకుంటూ పోండి. ఇంట్లో చేయొచ్చు, మరి మనం పార్కుల్లో కూర్చొని పార్కులో కూడా మనం చేసుకోవచ్చు. మెట్లకి దిగడం అనేది ఇళ్లలోనూ లేకపోతే అపార్ట్మెంట్లోనూ ఉంటుంది, యాజ్ యువర్ కన్వీనియన్స్. అలాగే మనకి 1 మినిట్ ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. 1 మినిట్ ఎక్సర్సైజ్లో కూడా ఎవ్రీ అవర్కి 1 మినిట్ ఎక్సర్సైజ్, అది పాసిబుల్ ఉంటుంది, ఉండకపోవచ్చు. అంటే రిటైర్డ్ పీపుల్కి అంటే అనుకున్నది చేస్తూ పోతుండాలి అంతే. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్, జస్ట్ డూ ఇట్. ఆ డూయింగ్ వలన చేయంగా దాని మీద పట్టు వస్తుంది. ఆ పట్టు వలన మీలో పరిణామక్రమం మీకే తెలియాలి. అది అంటే చేసేవాడికి మాత్రమే ఆ అనుభవం తెలుస్తుంది, చేయని వాడికి ఏం తెలియదు, వింటే అసలు ఏం బొత్తిగా రాదు. యూ హ్యావ్ టు డూ ఇట్. 1 మినిట్ మేనేజ్మెంట్లో కూడా అంతే. వాళ్ళకి ఇలా పట్టుకుంటాం, ఇలా దూరంగా నుంచి కొంచెం వాళ్ళకి ఇలా పట్టుకుని పుషప్ చేస్తాను, ఇలా ముందుకి వెనక్కి వాళ్ళటం. అలా 1 మినిట్ చేయొచ్చు. లేదు మనం ఇలా కూర్చొని లేవటం అనేది ఒక 1 మినిట్ చేయొచ్చు. లేదు దానికి 20 సెకండ్స్ చేస్తాను, దీనికి 20 సెకండ్స్ చేస్తాను అని అలా కూడా చేయొచ్చు. అలాగే మనకి చేతులు ఇలాగా దూరం అంటే ట్రై చేస్తున్నారు, జస్ట్ ఇట్లా మన హ్యాండ్ ఇట్లా ఇలా అలా కూడా మనం చేయొచ్చు. సో ఇట్లా డిఫరెంట్గా మనం చేస్తున్నప్పుడు ఏంటంటే బాడీ ఫిట్నెస్ చాలా అద్భుతంగా ఉంటుంది, వైభవంగా ఉంటుంది. తర్వాత అదొకటి. మళ్ళీ ఉన్న చోటనే జంపింగ్, అట్లా కాళ్ళు పైకి కిందకి, కాళ్ళు అప్ అండ్ డౌన్, అలా అప్ అండ్ డౌన్, ఒక కాలు అలా అలా లెఫ్ట్ రైట్ నుంచున్న చోటనే చేయొచ్చు. సో వాల్ పుషప్ చెప్పాను, జంపింగ్ అంటే ఇలా ఉన్న చోటనే చెప్పాను, వాళ్ళకి ఆల్టర్నేట్ ఇది చెప్పాను. సో అదొక అంశం, రైట్. సో థ్యాంక్ యూ. మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు మరిన్ని విశేషాలు ఏమైనా కావాలన్నప్పుడు మనం చెప్పుకోవచ్చు.
సో దిస్ ఈస్ ద ప్రాసెస్ యూ హ్యావ్ టు డూ యువర్ సెల్ఫ్. అంటే ఈ వీడియోని మనకు ఒక చోట కదా ఆపేసి పాస్ చేసి మళ్ళీ మీరు ఆ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటి అని చేసుకోవచ్చు, లేదా రాసుకొని మీరు చేసుకోవచ్చు రెగ్యులర్గా. సో మై డియర్ ఫ్రెండ్స్, అంటే ఇక్కడ నేను ఏం చెప్పాను మొట్టమొదట, మీరు సో వార్మప్ ఎక్సర్సైజ్ చేయమని చెప్పాను. ఫస్ట్ వార్మప్ ఎక్సర్సైజ్ చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ జస్ట్ ఇది ఇలా ఉందనుకోండి, జస్ట్ ఇట్లా ఫాస్ట్ 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 ఫాస్ట్గా, అలాగే ఇట్లా మొత్తం ఇట్లా మొత్తం ఇలా ఇలా చేయాలి, ఇలా ఇట్లా మొత్తం టోటల్గా చేయాలి. ఇట్లా మొత్తం బాడీ, వీపు, బ్యాక్ అంతా వార్మప్ చెప్పాను. వార్మప్ అయిన తర్వాత సూపర్ బ్రెయిన్ యోగా అంటే ఏమి లేదు, స్క్వాట్స్, హాఫ్ స్క్వాట్స్ ఫుల్ స్క్వాట్స్. అయితే హాఫ్ స్క్వాట్స్ ఫస్ట్ చేయండి, తర్వాత ఫుల్ స్క్వాట్స్ చేయండి. అంటే పూర్తిగా వినాయకుడి విగ్రహం ముందు గుంజలు తీస్తుంటారు, జస్ట్ లైక్ దట్ ఈస్ గివింగ్ ఎ వెరీ వండర్ఫుల్ రిజల్ట్ యాక్చువల్లీ. అంటే అక్కడ ఏదో భగవంతుడు నాకు ఏదో ఆయన క్షమాపణ అవి, దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫిట్నెస్ కోసం, అలాగే శ్వాసతో అనుసంధానం అవడం కోసం అదొక అంశం. అంటే ఈ డోంట్ గో ఫర్ వినాయక, మన ఇంట్లోనే కూర్చుని ఇక్కడే కూర్చొని చేసుకోవచ్చు. ఈజ్ ఎవ్రీవేర్, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, వాట్ ఎవర్ ద నేమ్ ఇట్ ఈస్. గాడ్, అదే దేవుడు ఇప్పుడు ఉన్నాడు, వినాయకుడు మన ముక్కులోనే శ్వాసలోనే ఉన్నాడు. ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతి అని, ప్రసన్న వదనం, మన వదనం ప్రసన్నంగా ఉంటే ఏ విఘ్నాలు లేకుండా ఉంటాయి అనమాట. ఇది ఒక అంశం, అది చెప్పాను. అలాగే సూర్య నమస్కారాలు చెప్పాను. సూర్య నమస్కారాలు చాలా స్లోగా నెమ్మదిగా నేర్చుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఐ హ్యావ్ డన్ వండర్ఫుల్ ఆన్ సూర్య నమస్కారాస్. అలాగే అందులో సూర్య నమస్కారంలో పామ్ ప్లాంక్ పోజ్ అంటారు, అంటే సంతులనాసన్ లేదా అని అంటారు, అంటే తెలుగులో దండాసన్ అంటారు. దాంట్లో సూర్య నమస్కారం అది ఒక భాగం. అది మనం 30 సెకండ్స్ 3 రిపిటేషన్స్, 30 సార్లు, అంటే 30 సెకండ్స్ 3 సార్లు చేయాలి. 30 సెకండ్స్ మనం అలా కూర్చొని అలా కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ 30 సెకండ్స్, అవన్నీ స్టాప్ వాచ్ టైమర్ పెట్టుకొని మనం పెట్టుకుంటే అలా చేయొచ్చు. తర్వాత దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు 2 వారాల తర్వాత. మొదటి వారం 2 వారాల తర్వాత అది చేసుకోవచ్చు. మళ్ళా 2 వారాలకి 45 సెకండ్స్ 3 టైమ్స్ రిపిటేషన్. అలాగే తర్వాత 4 వీక్స్లో, అంటే నెల లోపల 60 సెకండ్స్ అలా 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 ఇలా ఇలా ఉంటుంది అనమాట బాడీ. ఎలా జస్ట్ ఇట్లా ఉంటుంది, కాళ్ళు ఇలా ఇలా అంటే ముందరికి ఇలా. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలా తల ఇలా పెడతాము, ఇలా ఇలా ఉంటాము, కాళ్ళు ఇలా కింద ఉంటాయి, చేతుల మీద కాళ్ళ మీద బ్యాలెన్స్డ్గా అలాగే ఉండిపోవడం అనమాట. దట్ ఈస్ దండాసన. సో అక్కడ అది 30 సెకండ్స్ ఫస్ట్ 3 రిపిటేషన్ చేయాలి, 3 సార్లు చేయాలి, ఏదైనా 3 సార్లు చేయాల్సింది ఈ విధంగా. సో తర్వాత ఏదైనా బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు 3-7-9 పోజెస్ వద్దు అని అంటారు. దాన్ని బట్టి మరి చూసుకోండి. అలాగే మీకు ఏది అనుకూలంగా ఉంటే ఆ ఎక్సర్సైజ్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక ఎక్సర్సైజ్ ఏం చెప్పాను, పుషప్స్. అది నేల మీద పుషప్స్ చేస్తారో, అంటే చక్కగా మ్యాట్ వేసుకొని, యోగా మ్యాట్ వేసుకుని నేల మీద పుషప్ అనేది చేయొచ్చు. దానివల్ల మనకి ఏమి బాడీకి కానీ ఏమి ఇబ్బంది ఉండదు. అది స్లోగా నెమ్మదిగా. ఆ పుషప్స్ కూడా మళ్ళీ మనకు 3 టైమ్స్ 3 విధాలుగా కూడా చేయొచ్చు అంటారు దాన్ని. 3 సెట్స్ అనమాట. 3 సెట్స్ పుషప్స్, నేల మీద చేసే పుషప్స్ 3 సెట్స్. జస్ట్ అలా ఉండి దీన్ని ఏమంటారు, సర్పాసనం, భుజంగాసనం అంటారు. భుజంగాసనం లాగా జస్ట్ ఇట్లా అలా పైకి అలా లేవటం, కొంచెం అలా తలకాయ కొంచెం పైకి ఎత్తడం, అది మొట్టమొదటి. తర్వాత భుజంగాసనం లాగా ఇంకా పైకి, పూర్తిగా పైకి లేవడం, భుజంగాసనం. నేను భుజంగాసనం చెప్తున్నాను అంటే ఈ పుషప్స్లోనే. దాని తర్వాత మళ్ళా పూర్తిగా ప్లాంక్ పోజ్ లాగా వచ్చేసి చేతుల మీద కాళ్ళ మీద అలా నుంచొని కిందకి వాలి మళ్ళీ పైకి లేవడం, అది పుషప్, అది ఫుల్ పుషప్. ఆ విధంగా 3 సెట్స్ మీరు నెమ్మదిగా చేసుకుంటూ పోవచ్చు. అది నేను రిపీట్ చేస్తున్నాను ఈ విషయాన్ని. అది వాల్ పుషప్స్ చేయడం. అలాగే మళ్ళీ నేను ఈ యొక్క విషయాలు కూడా చెప్పాను. సో ఇదొక పాయింట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా మనకి అనేక విషయాలు ఇలా ఉంటుంది. హెయిర్ స్క్వాట్స్ చేయొచ్చు, తర్వాత బ్రిడ్జ్ పోజ్ ఉండొచ్చు, ప్లాంక్ పోజ్, లెటరల్, ఇంకా రకరకాలు ఉంటాయి.
మొత్తం స్టార్టింగ్ కాబట్టి ఈరోజు అనేది చెప్పడానికి మార్నింగ్ డిఫరెంట్ ఇష్యూస్లో మనకు లేట్ అయింది వీడియో. సో ఎనీ టైమ్ యూ కెన్ డూ, కానీ 3 అవర్స్ తర్వాత భోజనం చేసి 3 అవర్స్ తర్వాత కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క నేను స్టెప్స్ క్లైంబింగ్ మాత్రం 1.5 అవర్ ఆర్ 1 అవర్ 45 మినిట్స్ తర్వాత స్టెప్ క్లైంబింగ్ చేస్తే గుడ్ రిజల్ట్ ఫర్ డయాబెటీస్ అండ్ ఇది వెరీ వెరీ వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. అది 5 to 10 మినిట్స్ అనేది టైమర్ పెట్టుకొని మనం అలా ఎక్కి దిగుతూ ఉంటే తొందరగా పనికి రాదు, నిదానంగా మీ పేజ్ అంతా ఎంత ఇన్ని మెట్లు ఎక్కేయాలని లెక్క ఏమి వేయద్దు. ఫస్ట్ టైమే పెట్టుకోండి. ఫస్ట్ 5 మినిట్స్ నడిచామా లేదా, 10 మినిట్స్ నడిచామా లేదా అని పెట్టుకోండి. తర్వాత మీకు ఆటోమేటిక్గా ఎక్కి దిగితేనే ఒక మెట్టు కంప్లీట్ అయినట్టు. అంటే 10 మెట్లు అనుకోండి, 10 మెట్లు మనం పైన ఉన్నాం, పైన ఉండి దిగిన తర్వాత మళ్ళీ 10 మెట్లు దిగుతాము, 10 మెట్లు మళ్ళీ 10 మెట్లు ఎక్కుతాము. అంటే అక్కడ ఒక స్టేర్ ఎక్కిన అంటే 10 మెట్లు అంటే 10 మెట్లు ఎక్కి దిగినట్టు. అది ఎక్కితేనే ఒక సైకిల్ కంప్లీట్ అయినట్టు, ఎక్కి దిగితే కంప్లీట్ అయినట్టు. ఓకే, అర్థమైంది కదా? సో థ్యాంక్ యూ మాస్టర్స్. సో ఇప్పుడు మనం ఈ యొక్క ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు ఇన్ మెడిటేషన్. ఈ ఎక్సర్సైజ్ అయిన తర్వాత మీరు మెడిటేషన్లో కూర్చుంటే డీప్గా వెళ్ళిపోతారు. అక్కడ బాడీ కంఫర్ట్గా ఉంటుంది. ఏ యొక్క వార్మప్ చేస్తాము, అది వార్మప్ గురించి కూడా చెప్పాను కదా. వార్మప్ చేయటం, ఎక్సర్సైజ్ చేయటం, మళ్ళీ శ్వాస గమనిస్తూ చేయటం, మళ్ళీ కళ్ళు మూసుకోగానే మీరు డీప్గా వెళ్ళిపోతారు. ఎక్కడ వేరే ఏ ఆలోచన ఉండదు, ఇంకేం అవసరం లేదు. చక్కగా హాయి కూర్చొని మీరు ఎంతసేపు వీలైతే అంతసేపు కూర్చొని చేయొచ్చు. దిస్ ఈజ్ ద ప్రొసీజర్ దట్ ఐఎమ్ టెల్లింగ్. నేను అన్ని చేసి చూపించడానికి అయితే అవదు, ఆఫ్ కోర్స్. సో థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.